వెల్కమ్ బ్యాక్. విజయనగరం గాజులరేగ కొండపై పోలీస్ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో సీరా వెంకటరమణ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాజులరేగ కొండపై కేసు దర్యాప్తునకు వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో పోలీస్ వాహనం పొదల్లోకి దూసుకెళ్లింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈరోజు విజయనగరం సమీపంలో ఉండేటటువంటి గాజులరేగ కొండ పరిసరాల్లోనే రూరల్ పోలీస్ జీప్ బోల్తా పడటంతో ఒక్క కానిస్టేబుల్ సారిక వెంకటరమణ కానిస్టేబుల్ మృతి చెందడం జరిగింది. ఇక ఎస్ఐ అశోక్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందించడం జరుగుతుంది. అయితే ఒక కేసు దర్యాప్తు కోసం వెళ్ళినటువంటి ఈ బృందం అంతా కూడా మొత్తం ఆ పోలీస్ జీప్ లో 6 ఉన్నారు. అయితే జీప్ కి డౌన్ వచ్చేసరికి అక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం రావడంతో అప్పటికే డ్రైవర్ చాకచక్యంగా ఒక లెఫ్ట్ కు తీసి దాన్ని నిలపడం కూడా జరిగింది. అయితే ఈ నిలిపేటటువంటి క్రమంలో ఒక్కసారి అది పోలీస్ జీప్ అన్నది బోల్తా పడడం జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందడం, మరో ఎస్ఐతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్కి కూడా తీవ్ర గాయాలు అవడంతో అక్కడ ఉండేటటువంటి స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే వాళ్ళందరికీ కూడా ఒడ్డుకు తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ దశలో పోలీసులకు కూడా అక్కడి నుంచి 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీస్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని ఆ తుప్పల్లో ఉండేటటువంటి వారిని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి వెంటనే వాళ్ళ ఆసుపత్రికి తరలించారు. అశోక్ ఎస్ఐ అనేటటువంటి వ్యక్తి ఆజానుభావుడు, చాలా మంచి చాలా బందోబస్తుగా ఉంటారు. ఆయన్ని ఆ ముళ్ళ తుప్పల్లో నుంచి బయటకు తీసుకురావడం కూడా ఉండేటటువంటి వారికి చాలా కష్టమైన పరిస్థితి అయింది. మిగిలినటువంటి కానిస్టేబుల్ కూడా రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే మెరుగైన వైద్యం వారికి అందిస్తున్నారు. ఈ ఘటనపైన ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లాకు సంబంధించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇరువురు స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన సహకారం అందించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. విజయనగరం గాజులరేగ కొండపై పోలీస్ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో సీరా వెంకటరమణ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాజులరేగ కొండపై కేసు దర్యాప్తునకు వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో పోలీస్ వాహనం పొదల్లోకి దూసుకెళ్లింది. అలాగే రమణ అనే కానిస్టేబుల్ వీళ్ళు కూడా కొండకరకం అనే విలేజ్ వెళ్ళి ఒక పోలీస్ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ టైంలో కొండకరకం అనేది కొండ మీద ఉన్నటువంటి గ్రామం. అది ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. బాగా డౌన్ ఉన్నటువంటి ప్రాంతం. తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఇమ్మీడియట్లీ డ్రైవర్ అశోక్ ఎస్ఐకి చెప్పడంతో చాలా చాకచక్యంగా అప్పటికి చాలా దూరం తీసుకొస్తారు. బట్ డౌన్ ఉండడం వల్ల చాలా వరకు అది స్పీడ్ కంట్రోల్, ఇంకా బ్రేక్ కంట్రోల్ కాకుండా చాలా చాకచక్యంగా అలా అలా తిప్పుకుంటూ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చిన తర్వాత అతను సైడ్ తిప్పడం జరిగింది. సో ఆ తిప్పిన టైంలో పల్టీలు ఏం లేకుండా అది సైడ్ కి వెళ్ళిపోవడంతో ఒక చెట్టుకి గుద్దుకోవడంతో నలుగురికి ఇంజురీస్ అయ్యాయి. అశోక్ ఎస్ఐకి కాల్ ఫ్రాక్చర్ అయింది. అలాగే నా డ్రైవర్ కూడా రిబ్స్ కొన్ని ఫ్రాక్చర్ అయ్యాయి. అలాగే ఇంకొక నాగేంద్ర ప్రసాద్ అనే అతనికి కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. అలాగే రమణ అనే కానిస్టేబుల్ కి హెడ్ ఇంజరీ అయింది. అతను రమణది కొంచెం సీరియస్ గా పరిస్థితి. మిగతా ముగ్గురు కూడా ట్రీట్మెంట్, వాళ్ళకి ప్రాణాపాయం ఏం లేదు. ఈ యొక్క రమణది మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ తిరుమల హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ట్రీట్మెంట్ చూస్తున్నారు, సిపిఆర్ చేస్తున్నారు. అది కరెంట్